బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెగా ఫ్యామిలీ నుంచి స్పందన వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి తన విశ్వంబర షూటింగ్ ని రద్దు చేసుకొని మరి ఇటు పిఎస్ కి చేరుకోవడానికి ఆయన బయలుదేరారు. హుటాహుటిన కూడా చికట్పల్లికి బయలుదేరారు చిరంజీవి. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ తో ఇప్పుడు మెగాస్టార్ కదిలారు. ఇక మెగాస్టార్ కదిలి ప్రజెంట్ చికట్పల్లి పోలీస్ స్టేషన్ కి అయితే బయలుదేరారు. ఒక్కసారిగా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అనేది అందరినీ షాక్ కి గురి చేసింది. అయితే మెగా కాంపౌండ్ నుంచి ఇప్పుడే మనం పవన్ కళ్యాణ్ ట్వీట్ ని చూసాము. అయితే వెంటనే కూడా ఇది దేన్ని ఉద్దేశించి అని చెప్పి కూడా అనుకున్న టైంలోనే ఇక మెగాస్టార్ నుంచి కూడా బిగ్ బ్రేకింగ్ అందింది మనకి. ఆయన కూడా ఇటు అల్లు అర్జున్ని కలిసేందుకైతే ఇటు చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి బయలుదేరారు. ఆల్రెడీ అల్లు అర్జున్తో పాటు తన తండ్రి అల్లు అరవింద్, అదేవిధంగా తన మామ వీళ్ళిద్దరూ కూడా అక్కడే ఉన్నారు. ప్రెసెంట్ మెగా కాంపౌండ్ నుంచి మెగాస్టార్ కదిలారు. మెగాస్టార్ చిరంజీవి అక్కడికి చేరుకోబోతున్నారు. ఇక ఇప్పటికే అక్కడ పిఎస్కి అయితే దిల్ రాజు కూడా వెళ్ళారు. దిల్ రాజు కూడా వెళ్ళి ఆయన కూడా అక్కడే ఉన్నారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ అక్కడ నుంచి కదిలారు. మెగా కాంపౌండ్ నుంచి అయితే ఇప్పటికే మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వీళ్ళిద్దరిని కూడా వేరుగా సపరేట్గా చూస్తూ కూడా మెగా ఫ్యామిలీని అల్లు అర్జున్ సపరేట్గా చూస్తూ కూడా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అయితే అల్లు అర్జున్ని ఎక్కువగా కూడా ఎంకరేజ్ చేయకపోవడం, అదేవిధంగా అల్లు అర్జున్ బ్యాన్ అంటూ కూడా వీళ్ళందరూ కూడా పుష్ప మూవీ అప్పుడు అలా చేయటం జరిగింది. అయితే ప్రజెంట్ ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ కూడా ఒక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అల్లు అర్జున్ కాబట్టి మెగాస్టార్ అయితే ఒక పెద్ద తరంగా అక్కడికి వెళ్తున్నారు. అయితే చూడాలి ఆ తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని ఉంటుందో. బికాజ్ ఆల్రెడీ అల్లు అర్జున్ అరెస్ట్ అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఒక భావోద్వేగంలో మునిగిపోయింది. వాళ్ళందరూ కూడా అక్కడ భావోద్వేగంలో మునిగిపోయారు. వాళ్ళందరూ ఎక్స్ప్రెషన్స్ అదంతా చూసాము. అక్కడైతే ఒక ఎమోషనల్ సీన్స్ అయితే మనకి కనిపించాయి. అయితే ఇప్పుడు మెగాస్టార్ అక్కడికి కదిలి వెళ్తున్నారు. మరి దీని మీద మెగా ఫ్యాన్స్ ఏ విధంగా స్పందిస్తారు, నెక్స్ట్ వీళ్ళిద్దరు మరి మెగా కాంపౌండ్కి అల్లు కాంపౌండ్కి ఉన్న దూరం తగ్గనుందా అని అయితే మనం డెఫినెట్గా థింక్ చేయాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ ఐకమత్యాన్ని సూచిస్తూ పవన్ కళ్యాణ్ మెగా కాంపౌండ్ నుంచి ముందడుగు వేస్తూ కూడా ఒక ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు స్వయంగా మెగాస్టార్ అల్లు అర్జున్ కలిసేందుకు చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఉన్న అల్లు అర్జున్ కలిసేందుకు అయితే బయలుదేరారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ మీద అయితే అందరూ షాక్కి గురయ్యారు. ఆ తర్వాత అడ్వకేట్స్ నిపుణులు మాట్లాడిన దాంట్లో కూడా డెఫినెట్గా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఖాయం. 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఈయన మీద ఉన్న కేసుల విషయంలో మాత్రం డెఫినెట్గా శిక్ష పడే అవకాశం ఉంది. సో డెఫినెట్గా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఖాయం. ఒకవేళ బెయిల్ అప్లై చేసినప్పటికీ కూడా ఆ బెయిల్స్ అనేవి నిరాకరణకి గురవుతాయి. డెఫినెట్గా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారు అని చెప్పి అడ్వకేట్స్ కూడా 100%, 99% ష్యూర్ అని చెప్పి కూడా వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఎటువంటి మధ్య కొంత గ్యాప్ ఉన్నప్పటికీ ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు మెగాస్టార్ అయితే అక్కడికి కదిలారు, బయలుదేరి వెళ్తున్నారు. చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. మరి మెగా కాంపౌండ్ నుంచి ఇంకెవరైనా వస్తారా, అల్లు అర్జున్ కలుస్తారా అనేది మనం మాత్రం వేచి చూడాలి. ప్రజెంట్ అయితే విశ్వంబర షూటింగ్లో మెగాస్టార్ ఉన్నారు. అయితే విశ్వంబర షూటింగ్ని ఆయన క్యాన్సిల్ చేసుకొని ఈ విషయం తెలిసిన వెంటనే కూడా అక్కడ నుంచి చిక్కట్పల్లికి బయలుదేరారు. ఎందుకంటే ఆల్రెడీ కూడా అల్లు అర్జున్ అరెస్టు తర్వాత అయితే ఇది ఒక నేషనల్ న్యూస్ అయిపోయింది. అందరూ కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. మరోవైపు ఆయనకి డెఫినెట్గా కూడా శిక్ష పడుతుంది, ఆయన జైలుకు వెళ్ళటం ఖాయం అని చెప్పి కూడా వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటువంటి టైంలో మెగాస్టార్ అయితే ఎందుకంటే కూడా చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్, అల్లు శిరీష్ వీళ్ళందరూ కూడా మెగా కాంపౌండ్లో పెరిగిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా ఒక్క దగ్గర ఉండి పెరిగిన వాళ్ళే. వీళ్ళందరూ మెగాస్టార్ చేతుల మీద పెరిగిన వాళ్ళే. వాళ్ళందరూ ముందు చిన్నపిల్లలుగా ఉండి పెరిగి ఆ తర్వాత ఆయన్నే ఇన్స్పిరేషన్గా తీసుకొని వీళ్ళందరూ హీరోలైన వ్యక్తులు. ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత విభేదాలు రావటం కానీ, ఏదో దూరం పెరగటం కానీ ఇలాంటివన్నీ కామను. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు అయిన వాళ్ళందరూ కూడా ఒక దగ్గర అవుతారు అని చెప్పి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అదేవిధంగా ప్రజెంట్ అల్లు అర్జున్ సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. అరెస్ట్ అయ్యారు. అనుకోకుండా జరిగిన ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఎందుకంటే ఆయన ప్రీ ఇంటిమేషన్ ఇవ్వకుండా థియేటర్కి చేరుకోవటం, కనీసం థియేటర్ యాజమాన్యం కూడా ప్రీ ఇంటిమేషన్ అనేది ఇవ్వలేదు. ఇటువంటి సిచ్యువేషన్లో అటువంటి ఘటన జరిగింది. ఆయన ఏదైనప్పటికీ కూడా డెఫినెట్గా కూడా అలాంటి ఒక హీరో ప్రీ ఇంటిమేషన్ ఇచ్చి వెళ్ళాలి. బట్ ఇటువంటి ఘటన జరిగింది. అయితే చట్టం ముందల అందరూ సమానమే అన్నట్లు అల్లు అర్జున్ అరెస్ట్ కూడా జరిగింది డెఫినెట్గా. అయితే ఇక ఆ తర్వాత అక్కడ ఒక ఎమోషనల్ సీన్ రన్ అయింది. అయితే మెగా కాంపౌండ్ నుంచి ఎవరైనా స్పందిస్తారా అని చెప్పి కూడా అందరూ వేచి చూశారు. ఎందుకంటే వాళ్ళ మధ్య ఇప్పుడు వెహికల్లో తీసుకెళ్తున్న ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం పోలీసులు తీసుకెళ్తున్నారు. తదుపరి